సంగారెడ్డి జిల్లా జహీరాబాద్ మండలం వస్తాపూర్ శివారులో బోరు బావుల నుంచి నీళ్లు వాటంతటా అవి బయటకు వస్తున్నాయి. 15 రోజులుగా కురుస్తున్న జోరు వర్షాలకు జహీరాబాద్ డివిజన్ వ్యాప్తంగా భూగర్భ జలాలు మట్టం భారీగా పెరిగిపోయింది. వ్యవసాయ బావులు జలకళను సంతరించుకుని పైకి చేతికి అందేలా నిండుగా మారాయి. డివిజన్లోని జహీరాబాద్, ముగుడంపల్లి, కోహీర్, జరాసంగం, న్యాన్కల్ మండలాల్లోని గ్రామాల్లోనూ బోరుబావుల నుంచి నీరు పైకి ఉబికి వస్తోంది. మోటార్లు స్టార్ట్ చేయకుండా నీరు ఉబికి రావడంతో సాగు చేసిన పంటలు నీట మునిగి దెబ్బతింటున్నాయని రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అయినప్పటికీ బోర్లు పుష్కరంగా నీటిని పోయడం పట్ల మరోపక్క సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఇది 6 సంవత్సరాల కింద బోర్ వేయడం జరిగింది. ప్రతి వర్షాకాలంలో దాదాపు 10-15 రోజుల నీళ్లు పొంగడం జరుగుతుంది. పడ్డప్పుడు 300 ఫీట్లు కొడితే 6 ఇంచుల నీళ్లు పడ్డాయి. ఈ కొంచెం వర్షం ఎక్కువైనా మొత్తం వర్షం బోర్ అని పొంగిపోతుంది. వస్తాపూర్ గ్రామంలో 10 బోర్లు ఒక 15 రోజుల నుండి భారీగా వర్షం పడటంతో ఇట్లా వాటర్ మీదకి వచ్చేసి పొరలిపోతున్నాయి. బావులు అవన్నీ నిండిపోయి ఇప్పుడు నీళ్లు పోవాలంటే వానకాలం పోయిన తర్వాత 3 నెలలు అట్లా పడుతుంది. 3 నెలలు బావి పెద్ద మనుషులు కొట్టింది. రింగులు మాత్రం 29 రింగులు నేను వేసిన, 60 తీసి రింగు చుట్టూ తీసి. ఇది ఇంచుమించు 24 గజాలు ఉంటుంది. ఇట్లే ఇప్పుడు వచ్చేసిన వర్షాలకు ముందే 8 నెలల మీద అవుతుంది, నెల మీద అవుతుంది. ఇప్పుడు గాలి బోరింగ్లో పైకి ఇట్లా 2 ఇంచులన్నర వస్తుంటాయి. పైకి ఇట్లా బొరుతుంటాయి.